GIS ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము మన లేయర్ డేటాని KML ఫైల్కి ఎలాగా మనం కన్వర్ట్ చేసుకుంటామో ArcGIS ప్రోలో అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నా దగ్గర డిస్ట్రిక్ట్ బౌండరీ ఉంది. సో ఈ డిస్ట్రిక్ట్ బౌండరీని KML కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏం చేయాలంటే వ్యూలోకి వచ్చి అనాలిసిస్లోకి వచ్చి టూల్స్లోకి రండి. టూల్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కన్వర్షన్ టూల్ అని ఉంటుంది. అందులో లేయర్ టు KML లేదు అని అంటే ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ టు KML అని మనం సెర్చ్ చేసినా కానీ మనకి కమాండ్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఇది ఎక్కడ ఉంది ఏ అని తెలుసుకోవడానికి ఇక్కడ లొకేట్ అంటే మనకి తెలిసిపోతుంది ఇక్కడ. సో లేయర్ టు KML దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ అని వస్తుంది. సో ఇక్కడ మనం ఈ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ నేమ్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి మనకి ఇక్కడ ఏ పాత్రలో కావాలి అనేది మనము మెన్షన్ చేసుకుందాం. సో నేను ఇంకా ట్రైనింగ్లో పెడుతున్నాను. ఓకే, మిగతా డిఫాల్ట్ వదిలేసేయండి, రన్ అనండి. ఓకే, సో ఇక్కడ మనకి లేయర్ అనేది KMLకి కన్వర్ట్ అయిపోయింది. చూడండి, చూసారు కదా, మనం అక్కడ ఏదైతే లేయర్ సింబాలజీ మనం మెన్షన్ చేసామో అదే లేయర్ సింబాలజీలో మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో ఈ రకంగా మనము లేయర్ టు KML అనే ఫంక్షన్ మనము చేస్తాము ArcGIS ప్రోలో. ఇంతే ఫ్రెండ్స్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.